హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. తయారయ్యే విధానం చూసి ఎంజాయ్ చేద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్, కరివేపాకు, ఎండుమిర్చి, టమోటా, ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా, అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, మటన్ మసాలా, ఆయిల్, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, పెప్పర్, చెక్క లవంగాల పొడి. తయారయ్యే విధానం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పోపు యాడ్ చేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. టేస్ట్ సరిపడా చిల్లీ పౌడర్, స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ అలా కొంచెం పౌడర్ రెడ్డిష్ కలర్ అయ్యే వరకు ఉంచిన తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమోటా యాడ్ చేద్దాం. అది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అందులోకి చెక్క లవంగాల పొడి, పెప్పర్, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా అంతా కొంచెం రెడ్డిష్ కలర్ అయ్యే వరకు ప్లేట్ పెట్టుకుందాం. అప్పుడప్పుడు అలా ప్లేట్ ఓపెన్ చేస్తూ మసాలా కింద అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్ అవ్వాలి కాబట్టి ఇంకా కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుందాం. ఇలా మసాలా రెడ్డిష్ కలర్ వచ్చాక ఇప్పుడు అందులోకి మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మటన్ని కొద్దిగా ముక్కలకి అంటేలా మిక్స్ చేసుకొని ఆ మటన్లో నుంచి కొంచెం వాటర్ అంతా బయటికి వస్తుందండి. అంతవరకు కొంచెం సేపు మనం ప్లేట్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, ఒక 5 minutes. ఇలా మూత పెట్టుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మటన్ అంతా. ఇప్పుడు అందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్ మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 6 విజిల్స్ రావాలి అండి. 6 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ఐ థింక్ ఫైన్, పర్ఫెక్ట్గా ముక్క ఉడికిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.